అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభు పేరట మీ అందరికీ పేరు పేరున వందనాలు. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరం 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. అదేమిటంటే, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి, మీరు చచ్చిన వారు. మనం ఆధ్యాత్మికంగా గమనించాల్సింది ఏమిటంటే, మన చావుని గురించిన మాట కాదు కానీ భక్తిపరమైన ఈ పరుగులో ఒకనాడు అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాము. చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసు ప్రేమ ఈ లోకానికి దిగివచ్చి క్రీస్తుగా ప్రత్యక్షమై తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చి ఆ రక్తం ద్వారా సిలువను సమీపించి పగిలిన హృదయంతో పశ్చాత్తాపంతో ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా క్షమించి కడిగి బ్రతికించాడు. ఆ విషయాన్నే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమంతా ఒకనాడు అపరాధ పాపం ద్వారా చచ్చిన వారం, సిలువ యాగం యేసు రక్తం ద్వారా ఇప్పుడు మనం లేపబడిన వారము. అంటే అర్థం ఏమిటంటే, అది చాలా ముఖ్యమైన విషయం. అది నీ మనసులో ఎప్పుడూ ఉండాలి. నేను బ్రతికిన వ్యక్తిని, అంటే పాపాల్లో చచ్చిన మనల్ని ఆయన జీవంతో నింపి మనల్ని లేపాడు. ఇక మీదట మీరు చచ్చిన వారిగా ఉండకండి, బతికిన వారిగా బట్టగట్టి బజార్లో తిరగండి. అంటే చచ్చిన వారిగా ఉండడానికి వీలు లేనట్టుగా ఆయన కృప నిన్ను కౌగలించుకొని నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నిన్ను జీవంతో నింపింది. కనుక మనము ఎవరం అని అంటే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో మనం లేపబడిన వారము. యేసు క్రీస్తు జీవం మనలో స్రవించడం ద్వారా మనము లేపబడ్డ వారం. అంతవరకు బాగుంది. లేపబడిన వారు 2 పనులు చేయాలట. ఏమని? ఆ పనుల వివరాలు ఏమిటంటే, మీరు వెతికేది ఏమైనా ఉంటే పైనున్న వాటినే వెదకండి, మీరు లేపబడిన వారు గనుక అని మాట్లాడాడు. 2వ మాట ఏమన్నాడో తెలుసా? మీరు, అక్కడ చక్కని మాట రాశాడు, దేవుని కుడి పార్శ్వమందున్న యేసు మనకు కనబడుచున్నాడు. ఆ వాక్యం చూడండి ఎంత చక్కగా రాశాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, మనసు పెట్టబాకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీరు వాటి విషయంలో మృతి పొందారు. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మీరు చచ్చిన వారే. నీవు ఇక మీదట అదిగో ఆ పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. 2 పదాలు చెప్పాను కదా.
ఒక పదం వెతకటం, రెండో పదం మనసు పెట్టడం. ఈ రెండు క్రైస్తవ జీవితంలో అవసరం. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్న మాట ఏమిటంటే, మీ జీవితంలో వెతుకులాట పైనే మొదలవునుగాక. రెండవది, మీ మనసు ఎప్పుడైనా పైనున్న వాటి మీదే ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా ఉండునుగాక. పైన ఏముంది వెతకడానికి? చదవండి కొలసీ పత్రిక 3:3 భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. నేను ఇప్పుడు చెప్పాల్సి అనుకున్న మాట ఏమిటంటే, మనం ఎవరో ముందుగా ఇంట్రడక్షన్గా చెప్పాను. ఒకప్పుడు పాపంలో చచ్చాం, యేసుక్రీస్తు రక్తం ద్వారా లేపబడ్డాం గనక బతికిన క్రైస్తవులుగా మనం పైనున్న వాటి మీదే వెతుకులాట మొదలుపెట్టి, మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు గనక ప్రతి అవసరం ఆయన వైపు తిరిగి ఆయనకే చెప్పుకుందుముగాక. మీకు ఏది కావాలన్నా అటు తిరగండి, అక్కడ ఉన్నాడు మన ప్రధాన యాజకుడు. ఆయన వైపు తిరిగి వెతకడం మొదలుపెట్టడం. నిరీక్షణ అక్కడే ఉంది, మహిమ అక్కడే ఉంది, కృప అక్కడే ఉంది, మనకు సహాయం చేసే హస్తం అక్కడే ఉంది, పలకరించే వ్యక్తి అక్కడే ఉన్నాడు, బంధించేవాడు అక్కడే ఉన్నాడు, విడిపించేవాడు అక్కడే ఉన్నాడు. మనకి ఏం చేయాలన్నా సమస్తం చేయగలిగిన వాడు పరలోకమందు ఉన్నాడు గనక ఇక మనసు కాస్త అటు మళ్ళించండి, వెతకడం కాస్త అక్కడ మొదలు పెట్టండి. ఇక మీదట అలాగూ సాగాలి. అందుకొరకు మనం లేపబడ్డాము. మొదటిది దాచబడిన, రెండవది ప్రత్యక్షమవడం. ఈ రెండు పదాలు ఈరోజు చెబుతాను, బాగా వినండి. ఎందుకని ఈ మాటలు వాడాడు? మనం ఆయనలో దాచబడ్డామట, రేపు ఆయనలో ప్రత్యక్షం అవుతామట. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా మీరెవరో మొదలుగా లేపబడిన వారనే వాస్తవం విన్నాక, మీ జీవం దేవునిలో దాచబడిందని విని ఇక మీదట మీరు ప్రత్యక్షమయ్యి దేవునితో కూడా కలిసి ప్రత్యక్షమయ్యేంత దినం వరకు దేవునిలోను, దేవుని యొక్క హస్తములోను, దేవుని మనసులోను, దేవుని అంబుల పొదిలోను మీరందరూ దాచబడుదురుగాక. ప్రత్యక్షపరచబడాల్సినప్పుడు దాచబట్టం అనేది ఉంది. అందుకే నా దేవుడు ఈ పత్రికలో చక్కని మాటలు రాసిపెట్టి, సహోదరులారా, జీవం నా దేవునిలో దాచబడింది, మిమ్మల్ని కూడా ఆయన దాచిపెట్టాడు, ఒకరోజు మీరు ప్రత్యక్షం అవుతారు. ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్పగలిగింది, మీరు బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు, వాక్యం వింటున్నారు, ఇది క్రమం. కానీ మీరు దాచబడిన అనుభవంలో పెంచబడాలి. అది దేవుడు కోరుకునేది. దాచబడటం అనే కార్యక్రమంలో 4 భాగాలు ఉంటాయి. ఏలియా దాచబడ్డాడు, అంబుల పొదిలో బాణం దాచబడింది. యెషయా ప్రవచనంలో నా చేతి నీడలో నిన్ను కప్పి దాచి ఉంచాను. 4వది ఏమిటంటే మీ జీవం దేవునిలో దాచబడింది. దాచబడిన అనుభవాలు 4 ఉన్నాయి. ఈ 4 అనుభవాలు నీవు తయారైతే రేపటి రోజున మచ్చలేని వ్యక్తిలాగా ప్రభుతో కూడా రాకడలోను, తండ్రి సింహాసనం ఎదుట చక్కని అలంకరించబడిన పెళ్లి కుమార్తెలాగా యేసుతో నీవు ప్రత్యక్షమగుదువుగాక. రాజుల మొదటి గ్రంథం 17:3 పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏలియా ఎవరో తెలుసా? రాజు స్థానాన్ని, రాజులని గడగడలాడించాడు, నీళ్లతో బలిపీఠం తడిపి మండిచ్చాడు, ఎన్ని చేయాలన్నీ కార్యాలు చేశాడు. అంతటి సమర్థుని కూడా దేవుడు దాగి ఉండు అని చెప్పాడు. ఆ వాక్యం చూడండి. ఎక్కడికి వెళ్ళాలంటే తూర్పుకు వెళ్ళాలి, తూర్పు వైపునకు పోయి, దక్షిణానికి వెళ్ళమల్లా, ఉత్తరానికి వెళ్ళమల్లా, పడమటికి వెళ్ళమల్లా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? తూర్పు వైపుకి వెళ్ళాలి. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పునేగా. నువ్వు వెళ్ళాల్సింది ఏ దిక్కి? తూర్పు వైపే తిరగాలి. మన సూర్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నీతి సూర్యుడు. నీతి సూర్యునికి ఎదురుగా నీవు నిలబడాలి. ఆ నీతి సూర్యుని రెక్కలలో మనకు ఆరోగ్యం ఉంది. ఆ తూర్పునున్న సూర్యుని కాంతి నీ మీద ప్రకాశించునగాక. ఈ రోజున
దాగి ఉండు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నా సన్నిధిలో నువ్వు తూర్పు వైపున మనుషుల వైపు చూడబాకు, ఉత్తర దక్షిణాల వైపు చూడబాకు, ఎరిగిన వాళ్ళ వైపు చూడబాకు, ప్రసంగం చేసే ప్రసంగికుడి వైపు చూడబాకు. నీకొక నీతి సూర్యుడు ఉన్నాడు. ఆ నీతి సూర్యుడు ఇక ఎన్నడూ అస్తమించాడు. ఆ నీతి సూర్యుని వైపు తిరిగి నీ ఒక్క దండం పెట్టుకొని ఆయనకెదురుగా నిలబడితే ఆయన నీతో మాట్లాడునుగాక. ఆయన ముఖకాంతి నీ మీద పడేటట్టుగా చేయునుగాక. ఆయనలోని నీతి కిరణాలు నిన్ను తాకినప్పుడు నీ దేహానికి నిత్య జీవం, అభివృద్ధి, నూతన శక్తి ఎల్లప్పుడూ కలుగునుగాక. నీవు ఆధ్యాత్మికంగా మచ్చలేని వ్యక్తిలాగా ఎదగాలి అనుకుంటే నీవు మోకరించినప్పుడల్లా సూర్యుడు నీకు ఎదురుగా ఉంటాడు. ఆ నీతి సూర్యుని వాక్యం వినాలి. నీ ధ్యానం ఆయనతో ఉండాలి, నీ పానం ఆయనతో ఉండాలి, నీ పాట ఆయనతో ఉండాలి, నీ ధ్యాస ఆయనతో ఉండాలి. ఎల్లప్పుడూ ఉంటే తన కిరణాలు నీ మీద ప్రసరింపచేసి నెమ్మదిగా నీలోని లోపమంతా సరిచేస్తాడు. సత్తువ కలుగజేస్తాడు, ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు, సంపూర్ణత కలుగజేస్తాడు, ఎదుగుదల కలుగజేస్తాడు. నిన్ను ఆ విధంగా రేపు మచ్చలేని సంఘంగా నిలబెట్టినట్లుగా ఆయన చెప్పినట్టుగా నీవిప్పుడు దాచబడుదువుగాక. ఈ రోజున నా యేసుని బడి చెబుతున్నా, నీతి సూర్యుని ముఖం చూసేట్టుగా ఆయన ఎదురుగా నిలబడాలి. ప్రభువా, పాస్టర్ గారు చెప్పారు, నీతి సూర్యుడా ఉదయాన్ని లేవగానే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనయ్యా, అయినా తప్పదు కనుక కిటికీ తెరుచుకుంటానయ్యా, తప్పదు కనుక గుమ్మం తెరుచుకుంటానయ్యా అంటే అర్థం ఏమిటి? ఇటు నీతోనూ ఉంటానయ్యా, అటు లోకంతోనూ ఉంటానయ్యా. నీతి సూర్యుడా నీ వెలుగు నాకు ఉండాలి, లోక ప్రభావం కూడా నాకు ఉండాలి అని అంటే నువ్వు గంపలో పండుగ ఉంటావు. పరిపక్వత ఏమో నాకు తెలియదు కానీ మధ్యలోనే ఒక పక్క కుళ్ళిపోతావు. నీ ఆత్మీయ పతనం ఇక్కడే మొదలవుతుంది. అందుకని మీరు లేపబడ్డవారు, మీరు కడగబడ్డవారు, మీరు పరిపక్వ దశ రావలసిన వారు. రేపు దేవుడికి ఇష్టం కలిగే ఒక రూపం మీలో కనబడాలి. చేతులు జోడించి చెబుతున్నాను, ఈ భక్తి బతుకు తెరువు కాదు. ఈ ప్రయాస కేవలం మాకు ఒక సంఘం ఉందనిపించుకోవడానికి కాదు, మాకు పెద్ద మందిరం, మా గొప్ప కాపరి, మా ప్రార్థనలు గొప్పవి అనడానికి కాదు. ఈ పరిపక్వ దశ నీలో సంపూర్ణమైనట్లుగా దేవుని యందు నీవు దాచబడి ఉందోగాక. అది ఎప్పుడు ఏకాంత ప్రార్థన, ఆయనతో నీవు కలిసి ఉండడం. మోసే అక్కడ నిలబడ్డాడు, దిగొచ్చాకేమన్నారు? అమ్మో ఆ ముఖం చూడలేకపోతున్నాం. వెళ్ళింది దేవుడి దగ్గరికి, ముఖానికి కాంతి ఎందుకు వచ్చింది? ఆయన పేరు నీతి సూర్యుడు కనుక నీతి సూర్యుని కిరణాలు మీ అందరి ముఖాల మీద పడునుగాక. నీవు కొన్ని విషయాల్లో నడవలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు, దేవుని ఆరాధన చేయలేకపోతున్నావు, దేవునిలో బలవంతుడిగా ఉండలేకపోతున్నావు. నువ్వు ఎంత బలహీనవో చెప్పనా? కల వస్తే కంగారు వస్తుంది, దర్శనం వస్తే భయం వస్తుంది, ప్రసంగం వస్తేనే వేదన పడుతుంది, బైబిల్ కనబడితేనే దేవుడు గుర్తొస్తున్నాడు. అంటే నీ జీవితంలో ఎంత బలహీనుడవయ్యావో నా యేసుని బట్టి చెబుతున్నా. తూర్పు వైపు తిరిగి నా జీవజలములో యేసైన ఆ నీతిశ్వరుని వైపు తిరిగి నువ్వు నడకను మొదలుపెట్టు. ఏ ఏ విషయాల్లో ఎదగలేకపోయావో, ఏ ఏ విషయాల్లో వర్ధిల్లలేకపోయావో వాటన్నిటి విషయంలో నా దేవుడు నూతన శక్తిని నీకు దయచేయునుగాక. ఇంకో మాట చెప్పనా? శిష్యులారా మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త చెప్పండి అన్నాడా? అన్న ఆయన ఏమన్నాడు తెలుసా? నా మాట విని యెరూషలేము వదిలి వెళ్ళబాకండి. ఎన్ని రోజులు ఉండాలి నేను చెప్పలా. పైనుంచి శక్తి వచ్చేంత వరకు, అగ్ని వచ్చేంత వరకు, మంట వచ్చేంత వరకు మీరందరూ ఆ గదిలో ఉండండి. గదిలో పెట్టాడు. ఆ మేడ గది అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను దాచిన స్థలం, నిన్ను అభిషేకించే స్థలం. నెమ్మదిగా అందులో ఉన్నారు. అప్పటి వరకు సర్వసృష్టికి వెళ్ళమన్నాడు గనక తలో సంచేసుకుని వెళ్ళిపోతే బాగుండేది. వెళ్ళబాకండి, దాచబడండి, దాచబడండి. కారణం ఏమిటో తెలుసా? నీతి సూర్యుని యొక్క అగ్ని వేడి నీ దగ్గరకు వస్తుంది. అలాగే వచ్చింది. వాళ్ళని తాకాక అప్పుడు బయలుదేరి బయటికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నారు. ఏమయ్యా పేతురు, నువ్వేనా? అవును. అక్కడ నేను బలహీనుడినే. ఆడపిల్ల వేసిన ప్రశ్నకు జవాబు చెప్పలేక తలదించుకున్నా. మరి ఇప్పుడు ఎంత శక్తి ఎక్కడొచ్చింది? అదిగో నీతిశ్వరుని కిరణాలు. ఆ మేడగదిలో మేము దాచబడ్డాం. దాచబడ్డప్పుడు ఆయన అగ్ని వచ్చింది, వేడి తాకింది, ధైర్యం పుట్టింది. ఏ విషయాల్లో బలహీనో ఆ విషయాల్లో బలవంతుడయ్యాను. ఇప్పుడు నేను చెబుతున్నాను, యేసుని మీరు చంపారు, ఆయన లేచాడు, అందుకు మేము సాక్షులము.
ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దేవునిలో దాచబడితే నీకు శక్తి కలుగునగాక. ఆ నీతి కిరణాలు నీ మీద పడినప్పుడు మోషే ముఖం ప్రకాశించినట్లు మీ ముఖాలు ప్రకాశించునగాక. నీకేం మేడగది లేకపోతే, నీవే దాచబడకపోతే, నువ్వే తూర్పు వైపు ఉన్న ఆ నీతిశ్వరుని దగ్గరకు రాకుండా నీ జీవితంలో నువ్వు సేవ చేస్తే సేవ జరుగుద్దా? సంఘం కడితే సంఘం అవుద్దా? పరిచారకులను ఊరేగితే సరిపోద్దా? మా సంఘం ఎంతైనా చేస్తామంటే ఏమీ చేయలేరు. మీరు దాచబడినప్పుడే ఆ నీతి కిరణాల వలన మీకు శక్తి కలుగునగాక. అయ్యా నన్ను దాచయ్యా, ఏలియాను దాచినట్లుగా తూర్పు వైపు నేను వెళతానయ్యా. ఇంతకాలం ఆ దిక్కు ఈ దిక్కు చూచానయ్యా. నా దిక్కేదైనా ఉంటే నీవే, నీ ముఖమే నాకు అవశ్యం, నీ పాదాలు మోకరించడమే నా గమ్యం, నీ సన్నిధిలో ఉంటాను అని కానీ ఎండవేళ అబ్రహాము కనిపెట్టినట్లుగా నీవు ఆయన పాదాల దగ్గర కనిపెట్టగలిగితే నా దేవుడు ముచ్చటపడి అంటాడు, మరలా మరలా నీ దగ్గరకు వస్తాను. తర్వాత మాట చదవండి, అక్కడ రాసిన మాట. యోర్దానుకు ఎదురుగా ఉన్న, యోర్దానికి ఎదురుగా కూర్చోవాలి. యోర్దాన్ అని తెలుసుగా, మన భాషలో యోర్దాన్ అంటే మరణం. మనం లేచిన మొదలుకొని దేనికి ఎదురుగా కూర్చోవాలి? మరణానికి ఎదురుగా కూర్చోవాలి. మరణమా, చనిపోతే అక్కడ ఉంటా, బతికుంటే ఇక్కడ ఉంటా. మరణమా, నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? నా దేవుడు నీ ముళ్ళును విరిచాడు. ఒకప్పుడు యోర్దాన్ చూసి పారిపోయా, ఒకప్పుడు మరణం చూసి కంగారు పడిపోయా. మరణమా, ఇదిగో నీకెదురుగా ఉండా నేను నిలబడ్డాను. గొల్యాతునికి ఎదురుగా దావీదు నిలబడినట్లుగా విశ్వాసులంతా మరణానికి ఎదురుగా నిలబడుదురుగాక. అంటే దాని అర్థం ఏమిటి? మరణానికి ఎదురుగా నిలబడటం అంటే నీ జీవితం సవాలుగా ఉండగలగాలి. ఏమని? మరణమా, నీ ముళ్ళెక్కడా? నీ ముళ్ళును నా దేవుడు విరిచాడు. నేను యేసు బిడ్డను, యేసుతో కడగబడ్డాను, యేసు కొరకు జీవిస్తున్నాను, యేసులోనే సాగుతున్నాను. మరణమా, ఒకప్పుడు నువ్వు భయపెట్టావు, ఇప్పుడు నేను భయపడనక్కరలా. ఇప్పుడు స్వార్థ చెప్పడానికి భయపడను, ఆరాధించడానికి భయపడను. నీవు నాకు ఎదురుగా పెట్టుకుని నా కార్యక్రమం కొనసాగిస్తా అంటే ప్రతిరోజు యోర్దాను అనే మరణం ఎదురుగా ముంచేది, మీదబడేది, పొర్లేది, ఎదురుగా వచ్చిన ప్రతి సమస్యకు ఎదురుగా నీవు నిలబడే శక్తి ఈ దాచబడిన అనుభవంలో నీకు కలుగునగాక. అంటే క్రైస్తవ జీవితంలో రేపటి రోజున యేసు వలె మనం ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఈ లోకంలో బతికొండగా ఆయన దాచిన, ఆయన భద్రపరిచిన మెడగదిలాగా ఏకాంత జీవితంలో ప్రభుత్వం మనం నీతిశ్వరుడి ఎదురుగా నడుస్తూ మరణానికి ఎదురుగా నిలబడి తప్పనిసరిగా దేవుని నూతన జీవం పొందుదముగాక. ఇంకో మాట రాశాడు, అక్కడికి వెళ్ళు, నేను నీకు కాకోలము చేత ఆహారం పంపిస్తాను. బాగా వినండి, మనిషి ఎప్పుడైతే దేవునిలో దాచబట్టం అనే అనుభవానికి వస్తాడో ఇక నీకు నీ సొంత ప్రయత్నాలే ఉండవు. దేవుని నడిపింపు నీకు తోడై ఉండునుగాక. పరలోక కాకులు నీ కొరకు పరిగెత్తుకొని వస్తాయి. రొట్టెైనా తెస్తుంది, మాంసం ముక్కైనా తెస్తుంది, నీళ్ళ బుడ్డినైనా తెస్తుంది, అప్పణమైనా తెస్తుంది. నీకు ఏది అవసరమైనా దైవ సంకల్పం నీ పట్ల నెరవేర్చబడేట్టుగా కాకుల భోజనం నీకు పెట్టబడునుగాక. నీ ఏ అవసరమైన పెళ్లి సంబంధమైనా సరే ఆయన కాకితో కబురు చేసి నీ కార్యం చేస్తాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన చక్కని మాట ఏమిటంటే 20వ వాక్యం చదువుదాం. నేను వాగిండిపోతే విధవరాలింటికి పంపించాడు. విధవరాలింట్లో పిండి లేదు, తైలం కొద్దిగా ఉంది. ఎక్కడ లేదో అక్కడికే దైవజనుడు పంపిస్తాడు. దాచబడిన అనుభవంలో సేవకుడు సంఘం ఎలా ఉంటుందో అక్కడ రాయబడింది. వాగిండిపోతుంది అంటే నిన్ను తన గదిలో పెట్టి దాచినప్పుడు నేర్పే పాఠాలు ఏమిటో తెలుసా? అమ్మయ్య, కాకులు వస్తున్నాయి, రాజభోజనం వస్తుంది, ఆగా నీళ్లు తాగుతున్నా అనుకుంటే అక్కడ నీ పరిస్థితులు తారుమారు చేస్తాడు. అంటే నీ ఇంట్లో ఉన్న నీరు ఎండిపోద్ది, నీ ఇంట్లో ఉన్న సమాధానం ఎండిపోద్ది, నీ ఇంట్లో ఉన్న ఐక్యత ఎండిపోద్ది, నీ ఇంట్లో ఉన్న నెమ్మది ఎండిపోద్ది. అది కూడా ఎండిపోతే మరలా బాధలు మొదలవుతాయి. నువ్వు కంగారు పడబాకు, దేవునిలో దాచబడ్డావు. ఆ తర్వాత నీళ్ళు అయిపోతే పోనీ ఉన్నవాళ్ళింటికి పంపాడా? పంపలా. రాజుగారింటికి పంపలా, ఓ విధవరాలింటికి పంపాడు. అక్కడ చూస్తే ఏదయ్యా ఇంత పిండి అంత నూనె ఉంది.
నా దేవుడు ఎప్పుడైనా సరే ఆశ్చర్యమైన కార్యాలు నీకు రుచి చూపించాలి అంటే, నీ జీవితంలో నెరవేర్చాలి అంటే ఉన్న దగ్గరికి వెళ్ళాలి, నిన్ను తీసుకెళ్ళనివ్వడు. ఏమీ లేని చోట తీసుకెళ్తాడు, అక్కడ నిన్ను నిలబెడతాడు. నీవు వారికి దీవెనకరంగా ఉంటావు, వారు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నా యేసుని బట్టి నేను ఎక్కడైనా ఈ మాటలు చెప్పకుండా ఉండలేను. నిజంగా లేని వాళ్ళ ఇంటికి వెళితే ఆమెకే చాలి చాలకపోతే మనం అక్కడ పోయి ఉండడం అంటే నిజంగా ఏమనుకోవాలి? ఏమిటి ఏడింటికి పంపుతున్నాడు ఏమిటి? ఆయన ఎవరింటికి ఎప్పుడు పంపాలో బాగా తెలిసినవాడు. నెమ్మదిగా వెళ్ళాడండి. మొత్తం మీద కార్యం జరిగింది. 3.5 సంవత్సరాలు తిన్నారు. దాచబడిన అనుభవంలో విచిత్రమైన అనుభవం. చదవండి 18 మొదటి వాక్యం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, అంటే తిన్నంతసేపు ప్రత్యక్షం కాల, కాకి భోజనంలో ప్రత్యక్షం కాల, బిడ్డ చనిపోయినప్పుడు ప్రత్యక్షం కాల, ఇవన్నీ అయిపోయాడు. 3 ఏళ్ళు అయ్యింది. 3 ఏళ్ళు అయినాక యెహోవా మరలా ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని ఆహాబు దగ్గర కనబడు. 17వ అధ్యాయంలో దాగి ఉండు అన్నాడు, 18వ అధ్యాయంలో కనబడు అన్నాడు. అర్థమైందా? మళ్ళా చెబుతున్నా, దాగి ఉండిన అనుభవం 17లో కనబడుతుంది. 18వ అధ్యాయం వచ్చేటడికి నువ్వు కనబడు. నేను ఇప్పటిదాకా దాచిపెట్టానుగా, అద్భుతాలు చేశానుగా, రొట్టెలు తినిపించాగా, కాకులను పంపించానుగా, తూర్పు వైపు నడిపించాగా, ఎన్ని అనుభవాలు నీకు నేర్పా. ఇక మీదట నువ్వు బయటికి రా, వెళ్ళి రాజుగారిని దర్శించు. రాజుగారిని దర్శించి ఏమన్నా తెలుసా? భూమి మీద ఒక అద్భుతం జరగబోతుంది. నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను. 17వ అధ్యాయంలో దాచిపెట్టిన వాడు 18లో ప్రత్యక్షపరిచాడు. కొలసీ పత్రికలో నేను నీ జీవాన్ని దాచిపెట్టాను అన్నాడు. ఆ దేవుడే నాతో నువ్వు ప్రత్యక్షం అవుతావు అన్నాడు. అంటే మనందరి జీవితంలో దాచబడుట అనే పాఠశాలలో మనమంతా తరిపీదవుదుముగాక. తర్వాత ఆయన ప్రత్యక్షమై రాజు దగ్గరకు వెళ్ళాడు. ఈ రోజున భూమి మీద ఒక అద్భుతం జరగబోతుంది. ఏమిటది? నిశ్చయముగా వర్షం పడుతుంది. కొలసీ పత్రుల అద్భుతం ఏమిటో తెలుసా? ఇదిగో నేను మధ్యాకాశంలో బోర ఊదించబోతున్నాను. బోర ఊదిన వెంటనే భూమి మీద ఒక అద్భుతం జరుగునుగాక. సమాధులు తెరవబడునుగాక, సంఘం ఎత్తబడునుగాక. 18వ అధ్యాయంలో జరిగిన అదే అద్భుతం. ఇదిగో ఈ యొక్క బోర మ్రోగగానే, మధ్యాకాశంలో ప్రభు కార్యం జరగగానే, ఇదిగో దాచబడిన విశ్వాసులంతా మచ్చలేని వ్యక్తులలాగా. అప్పుడేమో భూమి మీదకి నీరు వచ్చింది, ఇప్పుడు భూమి మీదకి మహిమ వస్తుంది. అప్పుడేమో పరలోక స్వరం ద్వారా భూమిని తడిపాడు, ఇప్పుడేమో భూమిలోని ప్రతి భాగాన్ని విడగొట్టబోతున్నాడు. భూమి బద్దలవుతుంది, సమాధులు బద్దలవుతున్నాయి, ఆ మహిమ దిగి వస్తుంది. క్రీస్తునందు చనిపోయిన వారంతా క్రీస్తు కొరకు నూతన సృష్టిగాను మహిమ కలిగిన వ్యక్తులుగా పునరుద్ధాన శరీరంతో లేపబడుదురుగాక. సజీవులమై నిలిచి ఉంటే మనమును ఒక్క రెప్పపాటులో వారితో కూడా మనం ఏకమై ఒక్క క్షణంలో మార్పు చెంది మేఘమండలం మీద కొనిపోబడుదుముగాక. ఈరోజు చివరి మాట, నీకు ఆ ప్రత్యక్షత కావాలా? ఆ పునరుద్ధాన శరీరం కావాలా? ఆ పునరుద్ధాన అనుభవం కావాలా? నా దేవునిలో దాచబడి నా దేవునిలోనే ప్రత్యక్షం కావాలి అనే ఒక ఆశ కలిగి ఉంటే, మనం బ్రతికొండగానే మనం లేపబడిన వారమని, మనం కడగబడిన వారమని, మనం విమోచించబడిన వారమని, మనము దేవుని ఎరిగిన వారమని, ఇక మీదట మృతులైన లోకుల్లాగా బ్రతక జీవం కలిగిన వ్యక్తుల్లాగా దేవుని చేతిలో దాచబడుదురుగాక. దాచబడిన అనుభవం ఏలియా అనుభవం చూచాం. ఆ తర్వాత అరిచేతిలో దాచబడిన జనాంగపు అనుభవం ఉంది. అంబుల పొదిలో దాచబడిన బాణపు అనుభవం ఉంది. యేసులో దాచబడిన జీవపు అనుభవం ఉంది. ఏలియా అనుభవంలో ప్రభువా నన్ను ఆరేకంగా దాచిపెట్టి 18వ అధ్యాయంలో ప్రత్యక్షపరిచినట్లుగా నీ రాకడ వచ్చేటప్పుడు నీ యందు నేను కనబడినట్లుగా అప్పటి వరకు సంఘంలో, సహవాసంలో, ప్రభు బల్లారాధనలో, మెలకువగలిగిన జీవితంలో, దిద్దుబాట్లు, కట్టుబాట్లు, అప్పగింతలు, సమర్పణలో నీవు దాచిన అనుభవాలలో నేను తయారు చేసుకునేట్టుగా నన్ను నీ వశం చేస్తున్న పరిశుద్ధాత్మదేవ, నన్ను ఆ విధంగా ఆయత్తపరచు అన్న వాళ్ళు అందరూ లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ స్వరూపైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కొద్ది మాటలు విని అవకాశం కలుగొచ్చేసావు. నీవు దాచిపెడతావు, రేపటి రోజున ప్రత్యక్షపరుస్తావు. ఇప్పుడు నీ యందు దాచబడ్డావు, రేపు రాకడలో ప్రత్యక్షం కాబోతున్నాం. మా పితరులు ప్రత్యక్షం అవుతారు, మేమును ప్రత్యక్షం కాబోతున్నాం. మహిమలో నీతో మేము కనబడాలయ్యా, నీ యందు కనబడాలయ్యా. మచ్చలేని మహిమ కలిగిన సంఘంగా అయ్యా నన్ను మా సంఘాన్ని ఆయత్తపరచవా. నన్ను నా కుటుంబాన్ని, నన్ను నా తోటి సేవకుల్ని, నన్ను పరిచారకుల్ని, నమ్మకమైన ప్రేమ కలిగిన విశ్వాసుల్ని అయ్యా నీవు దాచిపెట్టవా. రేపటి రోజున ప్రత్యక్షపరచవా. ఆ దర్శనంతో మేము నడవగలుగునట్లుగా ఈ వాక్కు విన్న వారందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఉన్నత అనుభవాల చేత జీవింపజేసి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరిచి ప్రతి వారిని దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.